హాయ్ గైస్, వెల్కమ్ టు యువా ఎడ్యు హబ్. ఈరోజు పెట్టిన టీఎస్ లాసెట్ వీడియోకి అయితే 2 కామెంట్స్ అయితే వచ్చాయి. ఒకరైతే కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కోసం చేయమన్నారు, వీడియో చేయమన్నారు. మరొకరైతే ఒక ర్యాంక్ అయితే వాళ్ళకి వచ్చిందంట, సో ఏ కాలేజ్లో సీట్ రావచ్చు అని అయితే డౌట్ అడగడం జరిగింది. సో మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు టీఎస్ లాసెట్ వెబ్సైట్కి వచ్చారంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ లాస్ట్ చూసారంటే కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంటుంది. ఈ కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వల్ల యూజ్ ఏంటంటే 2021లో ఏ రేంజ్ అంటే కోర్స్కి ఏ రేంజ్ కట్ ఆఫ్ మార్క్స్ వైజ్గా సీట్స్ అనేవి అలాట్ చేశారో ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనివల్ల మీకు ఏంటంటే ఈ ఇయర్లో మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందనే ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది దానికోసం. సో ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అక్కడ క్లిక్ చేశారంటే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ ఈ పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఇచ్చారు. ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఇంక్లూడ్ అయిందా ఎక్స్క్లూడ్ అయిందా అనేది అయితే మెన్షన్ చేయలేదు. బట్ మీరు ఏ కోర్స్ అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ కోర్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ కొట్టారంటే మీకు కాలేజ్ డేటా అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే 18 కాలేజెస్ అయితే ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి. చూడండి, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ లా ఓయూ క్యాంపస్ హైదరాబాద్ అని ఉంది. అంటే ఇవి కాలేజెస్లో ఏవి గవర్నమెంటు, ఏవి ప్రైవేటు, అలాగే రెగ్యులర్ సీట్సా, అలాగే ఫీజు టైప్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ ఓయూ క్యాంపస్ చూసినట్లయితే, సో ఇక్కడ ఓసీలో లాస్ట్ ర్యాంక్ చూసినట్లయితే మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి లాస్ట్ ర్యాంక్ ఇన్ ఓసీ క్యాండిడేట్స్ని చూసినట్లయితే ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ర్యాంక్స్ ఇచ్చారు కదా, మీరు చూడొచ్చు ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వీటిలో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చిన లాస్ట్ ర్యాంక్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓయూ క్యాంపసే చూస్తే మెయిల్లో లాస్ట్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్స్లో ఎంతంటే 495 అనేది లాస్ట్ ర్యాంక్ అని మెన్షన్ చేశారు. అలాగే మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఇక్కడ ఏ కాలేజ్లో మీకు దాదాపుగా సీట్ రావచ్చు అనేది ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. అది కోర్స్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ వల్ల కట్ ఆఫ్ ర్యాంక్స్ వల్ల అయితే యూజ్. సో మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఇక్కడ చెక్ చేసుకున్నారంటే మీకు ఇప్పుడు ఈ ఇయర్లో ఏదైతే రావచ్చు అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. అంటే ఇయర్కి కాలేజెస్ పెంచవచ్చు, తగ్గించవచ్చు, అలాగే సీట్లు పెరగవచ్చు, అలాగే తగ్గొచ్చు. బట్ మీకు ఒక బేసిక్ ఐడియా రావడం కోసం అయితే మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇది అలాగే మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మీరు ఏ కోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ పేరు క్లిక్ చేసి మీరు సెర్చ్ కొట్టారంటే ఇక్కడ ఈ ర్యాంక్స్ అనేవి లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు LL.B 3 years పైన క్లిక్ చేశారంటే ఇదిగోండి 23 కాలేజెస్ అయితే వచ్చాయి. వీటిలో కాలేజెస్ ఫీజ్ టైపు, అలాగే కాలేజెస్ టైపు ఉన్నాయి, అలాగే లాస్ట్ ర్యాంక్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.